UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సరే ఇప్పటివరకు నువ్వు చెప్పావు కదా మీ ఆయన పేరేంటి? వాళ్ళ నాన్నగారు అసలు ఆయన ఎందుకు వచ్చారు? మేడం మేము చాలాసార్లు ట్రై చేసామండి అతను పిలవడానికి. వాళ్ళ అమ్మగారు కూడా కబురు పంపామండి. మా అమ్మాయి ఇట్లా చేశాడు ఏంటి, ఇలా అయ్యింది ఏంటమ్మా, మీరు ఆ రోజున బతిమాలారు ఇంటికి వచ్చి. మేము వద్దన్నా కూడా కాదు కూడా అని చెప్పి బతిమాలారు. మేము చేసాము, చేసిన తర్వాత అమ్మాయి చాలా ఇబ్బంది పెట్టాడు. ఆ అమ్మాయి చెప్పుకోలేదు ఇప్పటిదాకా నా దగ్గర. వాళ్ళ అమ్మగారు చెప్పుకుంటుంది. ఆడదాని పిల్ల ఆడపిల్ల ఆడదానికి చెప్తుంది. తాగేసి వచ్చి సిగరెట్లు అంటే అంతకు ముందు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండే మ్యామ్. నన్ను ప్రపోజ్ చేసినప్పుడు పెళ్లి చేసుకున్న కొత్తలో ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అలాంటివి ఉండేవి కాదు. ఇప్పుడు మనిషికి లేని అలవాటు అనేది లేదు, ప్రతిదీ ఉంది. డ్రింకింగ్, స్మోకింగ్, జలసాలు, అమ్మాయిల అలాంటివి అన్నీ ఉన్నాయి ఇప్పుడు. నేను వద్దని చెప్పినా వినలేదు మేడం. ఆ రోజు నేను అమ్మాయితో చెప్పాను, వద్దమ్మా అతను ఎవరు, అతను ఎందుకు నీకు ఇష్టపడ్డావు అని చెప్పంటే, డాడీ అతనే కావాలి నాకు, అతనితోనే ఉంటాను, లేకపోతే నేను చచ్చిపోతానని చెప్పి అంది మేడం. ఎంతమంది పిల్లలండి మీకు? ఒక అమ్మాయి ఒక అబ్బాయి అండి. మీ అమ్మాయి చచ్చిపోతుందనే అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేశారా? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నేను ఎంక్వైరీ చేశారా? చేసామండి. అప్పట్లో మంచిగానే ఉన్నారు మేడం, ఉన్నారా ఫ్యామిలీ అంతా? మంచిగా ఉన్నారు. వాళ్ళ నాన్నగారు కూడా మంచిగా తెలుసండి, దాని మీద చేసామండి. తర్వాత ఇతను ఇలా తయారవుతుందని తెలుసు కదా, అనుకోలేదు. సరే ఇప్పుడు మీకు ఫోనులు చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు, పెద్ద మనుషులు పంపిస్తున్నా మాట్లాడట్లా, కవర్ పంపుతున్నా రావట్లేదండి, రెస్పాండ్ అవ్వట్లేదండి. అవ్వట్లా. ఎప్పుడైనా ఇంటికి వెళ్ళారా? వెళ్ళి 2-3 సార్లు వెళ్ళాము మేడం, కానీ వాళ్ళు లేరండి. ఊరు వెళ్ళి అక్కడికి వెళ్ళారని చెప్పారు. డోర్ లాక్ చేసి ఉంది, వేరే ఊరు వెళ్ళారని చెప్పారండి. ఇంతేనా మీకు తెలిసి గొడవ? ఇంతేనా, ఇంకేమన్నా ఉందా? ఇంత మొత్తం అంటే మా భార్య తెలిసింది మీద చాలా టార్చర్ పెట్టాడని. ఈమె అమ్మాయి కాదని నాతో చెప్పుకోలేదు కదా. కాదండి, అప్పుడు గురుగారు అప్పుడు ప్రేమించినప్పుడు మీ అమ్మాయిని ఆపలేకపోయారు, వెళ్ళి ఆపాము సార్, ఆపామండి. లేకపోయారు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే అంత హింసాత్మకుడు, అంత భయంకరంగా క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు ఆ మనిషి అన్నా కూడా మళ్ళీ మీ అమ్మాయి కావాలి అని అనుకుంటుంది అతన్ని. మరి దీన్ని ఏమంటే? అవునండి, నేను చెప్తాను అక్కడికి, ఇప్పటికీ వద్దని చెప్తానండి. అమ్మాయి వినట్లేదా మీ మాట? వినట్లేదు, అతనే కావాలంటుంది ఇప్పటికీ రండి. ఇప్పుడు వాడు ప్రేమించినప్పుడు ఆడు వేరే రంగు చూపెట్టాడు, పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకో రంగు చూపెట్టాడు. ఇప్పుడు ఈ రంగు తెలిసాక కూడా మీరు మీ అమ్మాయిని అక్కడ పంపించాలని అనుకోవటం, పంచాయతీలకు వెళ్ళటం. ఇప్పుడు మళ్ళీ చనిపోతానంటుందండి. నేను అతనే కావాలి నాకు. అమ్మాయి చనిపోతానంటుందా? ఫస్ట్ నుంచి ఈ అమ్మాయి అతను పూర్తిగా లవ్ చేసింది. పెళ్ళప్పుడు బలవంతంగా ఆయన చేసుకోకపోతే సూసైడ్ చేసుకుంటాను మీరు అని ఒప్పించింది. ఇప్పుడు ఆయన వదిలేసిన తర్వాత కూడా అతని భర్తను కలపకపోతే సూసైడ్ చేసుకుంటానని మళ్ళీ అంటారు. రోజు ఇదే పని. మొన్న నైట్ కూడా నిద్ర మాత్రం మింగేసిందండి. వాళ్ళ అమ్మగారు చూసారు కాబట్టి పని అయిందండి, లేదంటే. సార్ మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఎందుకు వెళ్ళారు సార్? బాగానే ఉన్నారు, మీకు లీగాలిటీ అవన్నీ తెలిసే ఉంటే, ఇద్దరు బాగా చదువుకున్నారు. అంతవరకు ఎందుకని చెప్పండి, ఇది లోకల్గా చేసుకుందామని చెప్పేసి మేము ప్లాన్ చేసుకున్నామండి. ఎందుకంటే లీగల్ గా వెళ్తే కాపురాలు నాశనం అవుతాయి అని భయంతో మీరు ఆగారా? ఓకే. సరే ఒక మీ వారి పేరేంటి? సాయి మ్యామ్. సాయి. సాయి గారు చెప్పండి ఏంటి విషయం? ఇక్కడ తను చెప్పిందంతా కూడా విన్నారు కదా? విన్నాం మ్యామ్. కాకపోతే తను చెప్పిందని చాలా అబద్ధాలు మ్యామ్. అబద్ధాలా? ఏం అబద్ధం? పెళ్ళి అబద్ధమా, అభాషణ అబద్ధమా, వదిలేయడం అబద్ధమా, 7 నెలల నుంచి దూరంగా ఉండడం అబద్ధమా, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడం అబద్ధమా? మ్యామ్ నేను తనని వెంటపడి, అంటే కాలేజ్లో ఫస్ట్ ఇయర్ నుంచే తనని లవ్ చేశా, చాలా లవ్ చేశా. తను వెంటపడ్డా, అంటే తనకు తెలియకుండా నేను వెంటపడ్డా మా ఫ్రెండ్స్ ద్వారా. తన నా పేరు వాడి ఇలా ఇంప్రెస్ చేయడం విషయాలు చాలా ట్రై చేశా. చెప్పిందిలేండి, కాలేజ్ వెనకట్లు కలిసేవారని. తర్వాత నేను ఒకరోజు తనకు ప్రపోజ్ చేశాను సార్, ఒప్పుకోలేదు. నాకు తనని చాలా ఇష్టం, తనతో బతకాలి లైఫ్ లాంగ్ అని నాకు చాలా ఇష్టం. సో ఒకసారి ప్రపోజ్ చేసా, ఒప్పుకోలేదు. సరే దూకి చచ్చిపోదామని డిసైడ్ అయిపోయి తనతో ఏదైతే కానీ చెప్పేసి దూకేద్దామని చెప్పేసా. నిజంగా? అవును సార్, నిజంగా దూకేద్దాం. కాదు, లవ్ కోసం దూకి చచ్చిపోవడానికి రెడీ అయిన వ్యక్తివి తర్వాత ఆ అమ్మాయి నచ్చకపోతే వదిలేసి హ్యాపీగా బతకడానికి పారిపోయావా? టార్చర్ మ్యామ్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయలేకపోతున్నా ఇంట్లో. తన వల్ల, మొత్తం అంతా తన వల్లే. అంత ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి? ఎస్ సార్. ఏంటో టార్చర్? నమ్మకం సార్, అన్ని మోసం మాటలు సార్, అన్ని అబద్ధాలే సార్. నోరు తెలిస్తే అబద్ధం. చూద్దామండి, ఒక్క నిమిషం. ఆ అమ్మాయిని అబద్ధాలు అంటున్నాడు కదా, ఇప్పుడు అతను నిజాలు చెప్తున్నాడు కదా, సేపు నిజాలు వినండి. స్టార్టింగ్ నేను పెళ్లి చేయక ముందు ఎంత 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 నన్ను అర్థం చేసుకుందో, తర్వాత అంత లవ్ లేదు సార్. ఓకే, లవ్ వరకు, మ్యారేజ్ వరకు మీరిద్దరు పర్ఫెక్ట్. ఏది సీరియస్ గా అమ్మాయి చెప్పిన ఎలిగేషన్స్ కరెక్టే. వెంట పడ్డాడండి, సీరియస్ గా లవ్ చేశాడండి, మేమిద్దరం వెనకాల కలుసుకునే వాళ్ళం అండి. ఆ అమ్మాయి పెళ్లి చేసుకునంటే సూసైడ్ చేసుకుంటానన్నానండి, ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంది. ఇంతవరకు పర్ఫెక్ట్. పెళ్లి అయినాక ఒరిజినాలిటీ బయటపడిందా మీ ఇద్దరికి? కాదు, అసలు ఏంటి అమ్మాయిలో నీకు నచ్చింది ఏంటి? అసలు నా తరపు నుంచి ఏం తప్పు ఉందో అది చెప్తున్నాడమ్మా. అదే చెప్తున్నాడు నాన్న, ఒక నిమిషం ఆగండి. సస్పెన్స్ మాకు చచ్చిపోతున్నాను, ఒక నిమిషం ఉండు. అంటే పెళ్ళైన తర్వాత ఇలా బతకాలి అలా బతకాలి చాలా మాట్లాడుకున్నాం. అయిన తర్వాత ప్రామిసెస్ ఏం లేవు మధ్యలో. ప్రతిరోజు టార్చర్. నేను ఎప్పుడైనా వర్క్ ఫ్రమ్ చేసుకున్నా కంప్లీట్లీ మ్యారేజ్ అయిన తర్వాత. చేసుకుని వర్క్ చేసుకుంటుండే నా ముందు వచ్చి డిస్టర్బ్, అంటే తనంటే చాలా ఇష్టం నాకు.
అది తను ఎన్ని తప్పులు చేసినా నేను క్షమించగలను. బట్ తను నాకు తెలియకుండా బయటకు వెళ్ళడం, నేను ఫోన్ చేసి లిఫ్ట్ చేయకపోవడం, బయట వేరే వాళ్ళని కలవడం, ఇవి నాకు చెప్పకుండా నా ఫ్రెండ్స్ ద్వారా నేను తెలుసుకోవడం, నేను డెడ్ హ్యాండ్గా చూడడం, ఇవన్నీ చాలా జరిగాయి. అప్పటి నుంచి అడుగుతుంటే నాకు రెస్పాండ్ అవ్వట్లేదు. కాదమ్మా, నువ్వు ఇంట్లో ఉంటావు, అమ్మాయి బయటకు వెళ్ళి జాబ్ చేస్తుంది, అవునా? అప్పుడు నేను ఉన్నప్పుడు జాబ్ చేయట్లే, నన్ను వదిలేసిన తర్వాత జాబ్ లోకి జాయిన్ అయింది. ఈ మధ్య జాయిన్ అయింది అంటున్నావు, ఈ 7-8 months. గా చూడడము అని అన్నారు కదా, మీరు ఆ రోజు రెడ్ హ్యాండ్ గా నన్ను చూసినప్పుడు నన్ను అదే రోజు అతను ఏం చూసాడో మాకు చెప్పలే. ఉండమ్మా, గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడి వేసుకుంటావు ఎందుకు? ఇప్పుడు అతను రెడ్ హ్యాండ్ అనగానే నువ్వు ఎక్కడ చూసావు? ఎప్పుడు పట్టుకుని అంటే ఉండండి, ఇంకా పట్టుకోలేదు నిన్ను. చెప్పు. చెప్పండి సార్. కాదు, నువ్వు ఏం చూసావు? ఇప్పుడు నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కనుక ఆ అమ్మాయి వర్కౌట్ ఆఫ్ హోమ్. తను ఇంట్లో అంటే నాకు చెప్పకుండా బయటకు వెళ్ళడం, అప్పటికి ఉద్యోగం లేదు. అప్పుడు తను ఇంట్లో ఉండేది హ్యాపీగా, నేను చూసుకునేవాడిని బాగా. ఒక 1 year ఇలా బాగా ఉంది, కలిసి బాగా జీవించాం హ్యాపీగా. మేము చేయాల్సి ప్లాన్స్ అవన్నీ వర్కౌట్ చేసాం, ఎక్కడికైనా బయట తిరగడం, టూర్స్, ఇవన్నీ ప్లాన్ బాగా ఎంజాయ్ చేశారు లైఫ్ ని. తర్వాత ఏమైంది? ఆవిడ నిన్ను ఎలా డిస్టర్బ్ చేస్తుంది అది చెప్పు. మ్యామ్ ఎఫ్ఐఆర్ ఉందని నాకు డౌట్ మ్యామ్. ముందా డౌటా? డౌట్, ప్రూఫ్స్ సహా నాకు మా ఫ్రెండ్స్ వీడియోస్ చూపించడం. ఇప్పుడు అది డౌట్ కాదు, ఎఫ్ఐఆర్ ఉందని క్లారిటీ ఉంది నీకు. నేను రెడ్ హ్యాండ్గా చూడటం, ఇవన్నీ నేను క్లారిటీ చేసుకున్న తర్వాత అప్పటి నుంచి నేను అవాయిడ్ చేశాను. టార్చర్, నాకు నచ్చిన అమ్మాయి ఇలా తయారవడం వల్ల నేను చాలా డిస్టర్బ్ అయ్యి తాగి తను నా మాట వినకపోవడం, తను బయటకు వెళ్ళడం, చెప్పకుండా కాల్ లిఫ్ట్ చేయకపోవడం, ఇవన్నీ కొట్టడం, సిగరెట్ కాల్చడం, ఇవన్నీ నేనే చేశాను. అప్పుడు అనుమానంతో చేసావు. ఇది కొట్టడం, తాగడం, సిగరెట్ కాల్చడం. రెడ్గా ఏం చూసావు? రెడ్ హ్యాండెడ్ గా నా ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు వెళ్ళా ఎక్కడికి? మాల్కి. అప్పుడు మాల్లో చూసి అంటే వేరే వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నా. సో వీళ్ళిద్దరూ రెగ్యులర్ గా బయట కలుస్తున్నారని నీకు తెలిసింది. ఆ ఫ్రెండ్ కి నువ్వు చెప్పావు, అరే వీళ్ళు ఎప్పుడైనా కలుస్తున్నప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేయి, నేను రెడ్ హ్యాండెడ్ గా చూస్తాను అన్నావా? అంటే అతను ఫోన్ చేశాడు, వెళ్ళి చూసావా? ఏం చూసావు? షాపింగ్ మాల్. నమ్మలేదు. తను చెప్పడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తను తిట్టా, మా ఫ్రెండ్ తిట్టేసా కంప్లీట్ గా. నా పిల్ల అట్లా చేయదురా, నా వైఫ్ అట్లా చేయదురా, అది ఇది అని తిట్టేసా. తర్వాత తను పిచ్చోడ ఇట్లా మోసపోతున్నావు, ఒకసారి రా అని చాలా ఫోర్స్ చేసి ఒకరోజు చూపించాడు, రెడ్ హ్యాండ్ చూపించాడు. అప్పటి నుంచి కొంచెం అంటే ఏంటి షాపింగ్ మాల్ లో ఏముంటది అయ్యా? షాపింగ్ చేసుకుంటూనే అబద్ధాలే, అన్ని అబద్ధాలే చెప్తున్నాడు, ఒక్కటి కూడా కరెక్ట్ లేదు. ఉండమ్మా, సినిమా అవ్వలేదు ఇంకా, ఒక్క నిమిషం. కాదు, ఏం చూసావు? సార్, కాఫీ షాప్లో ఇద్దరు కలుసుకొని కూల్ డ్రింక్లో స్ట్రా తాక్కుంటూ బయట తిరుగుకుంటూ, ఒకసారి నేను ఓయే రూమ్ బయట కూడా చూసాను సార్. అంటే వెళ్తున్నప్పుడు ఫస్ట్ కాఫీ షాప్ చెప్పు. ఒకే డ్రింక్ లో 2 స్ట్రాలు తాకున్నారు. మళ్ళీ బయట పార్కులు చూడడం చూసి, మూవీస్ చూసా, మూవీస్లో తిరగడం చూసా. ఇవన్నీ నాకు మా ఫ్రెండ్కి అప్పటి నుంచి మా ఫ్రెండ్ ఇన్ఫార్మర్గా పెట్టాను నేను. తను ప్రతిదీ తను ఫాలో అవుతున్నాడు, ప్రతిదీ నాకు అప్డేట్ ఇస్తున్నాడు. ఎవిడెన్స్లు గ్యాదర్ చేసుకోవడానికి ఆగావే తప్ప కోపంలో ఎమోషనల్ వెళ్ళి 4 పేకల ఎక్కడ? నాకు తనంటే ఇష్టం మ్యామ్, చాలా ఇష్టం తనంటే. సరే, ఓయే రూమ్ బయట చూసావా లోపల? వెళ్ళడం చూసాను నేను. తర్వాత నా మనసు అప్పటి నుంచి తన దూరం అయిపోతాను ఫిక్స్ అయిపోయి ఇక కంప్లీట్ గా తను వదిలించుకోవడం. అరే భయ్, ఆ అమ్మాయిని చేసుకోకపోతే చచ్చిపోతాననే క్యారెక్టర్వి. ఆ అమ్మాయి అలా ఒక ఓయో రూమ్ కి ఒక వ్యక్తితో వెళ్తుంటే అప్పటికి నీకు ప్రాపర్ ఎవిడెన్స్లు దొరికినాయి. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అందరి ముందు కూర్చోబెట్టాలి కదా. అంటే మేము ఇంట్లో ఒప్పించే ట్రై చేసాం, బట్ వాళ్ళు ఒప్పుకోలేదు. సో మేము సొంతంగా మ్యారేజ్ చేసుకోవడం వల్ల వాళ్ళు సపోర్ట్ రాదని నేను సరే తన లైఫ్ నన్ను సాయి, అది కాదు, అడిగావా ఆ అమ్మాయిని? ఎవడాడు, వాడితో ఎందుకు వెళ్తున్నావు? అడిగాను సార్. స్టార్టింగ్ ఫస్ట్ అవాయిడ్ చేసా, తర్వాత తనే నాతో గొడవ పెట్టుకుంది. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు, ఎందుకు నా మాట వినట్లేదు, ఎందుకు నేను అంటూ నమ్మకం లేదు, అది ఇది. తర్వాత నేను ఒకరోజు తను పడుకున్న తర్వాత తన ఫోన్ తీసేసి తన ఫొటోస్ అన్ని చూసి నా ఫోన్ సెండ్ చేసుకున్నా. సో అప్పుడు నాకు ఇంకా క్లారిటీ వచ్చేసింది. ఇంకేంట్రా బాబు, లైవ్ లో చూసిన తర్వాత వీడియో కాల్ చూస్తావంట? వేరే వాళ్ళు పెద్దవాళ్ళు మామూలు అడిగితే చూపిస్తారు. అది కాదు, నీకు అంతగా ప్రూఫ్ ఉంది నీ ఎదురుగుంటా, మీ ఆవిడ తప్పు చేస్తున్నట్టు నీ దగ్గర ప్రూఫ్ ఉందన్నా. ఏం అడిగావు మీ భార్యని అడుగుతున్నా? ఏం అడగలేదా? ఏం బంగారం ఎక్కడికి వెళ్ళావు అన్నావా? లేదు సార్, తను బాధపడడం నాకు ఇష్టం లేదు. సో డైరెక్ట్ వదిలేసుకోవడం. బాధపడ్డం ఇష్టం లేదని సిగరెట్లతో కాల్చినప్పుడు లేదా? తాగాను, కొట్టాను, సిగరెట్లతో కాల్చాను, మొత్తం నేనే చేశాను కదా ఒప్పుకుంటున్నావు. అసలే మన వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తారంటే పిలిచి అక్కడే లాగొట్టు కొట్టని ఏదన్నా అడగాలి. తన బాధపడుతుందని చెప్పేసి నేను అడగను, కాకపోతే సిగరెట్ తో కాలుస్తా. అక్కడ చెప్పేటి అన్ని అబద్ధమే. స్టిల్ నిన్న ఎప్పుడైనా కొట్టి సిగరెట్లతో కాల్చాడా? కాల్చాడు మేడం.